మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. సమస్త జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరికి నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్నాను. ఇది విషమ పరీక్ష, ఇది అగ్ని పరీక్ష. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి ఒక బీసీ బిడ్డ, బీసీల 42 రిజర్వేషన్ నోటికాడికి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం దీన్ని కాకుండా చేసినటువంటి పరిస్థితి మీరు అందరూ తెలుసుకోవాలి. రౌడీ బిడ్డ, ఆడబిడ్డ అని కేసీఆర్ అంటాడు. నేనేమంటానంటే ఒక పేదింటి బిడ్డ, ఒక బీసీ బిడ్డ, ఒక ఓసీ బిడ్డ అంటారు. అగ్రవర్ణాల పాలన ఎన్ని రోజులు సాగుతుంది మీది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో? మీరేనా ఇంకా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఎవరు కూడా రాకూడదా? ఓటర్లారా గమనించండి, ఇది ఇక్కడ పుట్టి పెరిగినటువంటి శ్రీశైలం, అందరికీ అన్నగా, తమ్ముడిగా. అతను గుండా కాదు, అతను రౌడీ కాదు. ఇది ధర్మమైన మాట చెప్తున్నా. నేను ఇక్కడే అమీర్పేటలో చదువుకున్నా, ఇక్కడే బల్కంపేటలో చదువుకున్నా. 8వ తరగతి 9వ తరగతి, ఈవేళ నాకు 73 ఏళ్ళు. అంటే నేను 65 ఏళ్ళ చరిత్ర చెప్తున్నా మీకు. వాళ్ళ కుటుంబం పేదల పాలిటి పెన్నిదిగా, దాన ధర్మాలు చేసే దాతగా, ప్రతిరోజు అన్నం పెట్టే దాతగా నడుస్తున్నటువంటిది. కాబట్టి నా విజ్ఞప్తి మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్నాను. మీ బిడ్డను, మీ అన్నను, మీ తమ్ముణ్ణి గెలిపించాలని నేను ప్రత్యేకంగా, నా తమ్ముడు శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం రౌడీ కాదు, రౌడీ కాదు, పైల్వాన్ కాదు. పైల్వాన్లకు పైల్వాన్లే నిజం, రౌడీలకు రౌడే. కానీ ఎవరి కొరకు? అది ఎవడైతే దుష్టత్వం చేస్తాడో, దుష్క్రియలు చేస్తారో వాళ్లకు వెన్నులో దడబుట్టించినటువంటి ఒక దగుడు. మీకు అది పెద్దలకి. నేను అడుగుతున్న కేసీఆర్ని, నేను అడుగుతున్న కేసీఆర్ ఎంబడి ఉన్నటువంటి గూండాలని. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీ ఎంబడి ఎంతమంది గుండాలు ఉన్నారో మాకు తెలియదా? ఇంతమంది గుండాలను పెట్టుకొని గుండా అంటావా? ఇది ధర్మమా మీకు? మీ కష్టాలు వచ్చినప్పుడు మీ కన్నీరు తీర్చడానికి ఆనాడు శ్రీశైలం పైసలు అవసరమైనాయి మీకు. మీ పెళ్లిలకు, పేరంటాలకు, మీ పార్టీకి కావాల్సినటువంటి పైసలు ఎవరు సమకూర్చారు ఈ జూబ్లీ హిల్స్లో? చిన్న శ్రీశైలం కదా. ఈ దుర్మార్గం ఎన్ని రోజులు నడుస్తుంది? కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ. నేను చేతులెత్తి మొక్కి మరొక్కసారి అడుగుతున్నా. మాది 65 ఏళ్ళ బంధము. చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ చదువుకున్నా నేను, అమీర్పేటలో, బల్కంపేటలో అని చెప్తున్నా. 8, 9 ఇక్కడ చదివిన. మొత్తం అంతా మా నాయన పెద్ద కాంట్రాక్టర్ ఉండే సిమెంట్ ఫ్యాక్టరీలో. అప్పటి నుంచి వీళ్ళ కుటుంబం తెలుసు నాకు. ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళందరూ తెలుసు. ఇక్కడ మేము పతంగులు ఆడి వాళ్ళం. మీకందరికి నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్నా. చిన్న శ్రీశైలము ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో వాని కొరకు మాత్రమే నిజంగానే గుండా. మీ బతుకులు పాడుగాను. ఎవడన్నా ఒక 10 కోట్లు పెట్టారా? ఎవడన్నా బయటికి వెళ్ళారా? ఎవడన్నా మీరు సంక్షేమ పథకాలు లేకుండా కూడా తన సొంత పైసలు పెట్టి ఎవడన్నా పనిచేశారా మీరు గుండాలు? ఆ గుండాలను మీ వెనుక పెట్టుకొని నిజమైనటువంటి, పవిత్రమైనటువంటి, పేదలు ఎంబడి ఉండేటటువంటి, పేదలకు ప్రతిరోజు అన్నం పెట్టేటువంటి, అరే చీపురుడిసే వాళ్ళ దగ్గర నుంచి సినీ పరిశ్రమ వరకు ఈ జూబ్లీ హిల్స్, ఈ బంజారా హిల్స్, ఈ ఎర్రగడ్డ, ఈ బోరబండ, ఈ ప్రాంతంలో విషమ పరీక్షలు వస్తే, కష్ట సమయం వస్తే వేల కొద్ది రూపాయలు, లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాడు, దాన ధర్మాల దాత, వధాన్యుడు చిన్న శ్రీశైలం. కాబట్టి మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. 30 ఏళ్ళు ఆయనను అవస్థ పెట్టిండ్రు, కష్టపెట్టిండ్రు, ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసిండ్రు. కానీ 100 మంది వెనుక నడిచినటువంటి వాళ్ళు రాజకీయంగా ఆయనను దఫ్నా చేయాలని చూశారు. కానీ తన కొడుకులో తన యొక్క కళను నిజం చేసుకోవాలని ఈరోజు అనుకుంటున్నటువంటి సమయంలో ఆ బాధ ఎంతనో తెలిసినటువంటి వాళ్ళు, మాకు తెలుస్తుంది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు. నేను 45 ఏళ్ళు రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా. ఇవన్నీ చూస్తున్నా. సోనియా గాంధీ యాంకర్ నేను, 3 ముఖ్యమంత్రులు ఎంబడి పనిచేసినటువంటి వాడిని నేను. కాబట్టి మీ అందరికి నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్నా. నవీన్ యాదవ్ నా కొడుకు, నవీన్ యాదవ్ మన బిడ్డ, నవీన్ యాదవ్ మీ తమ్ముడు, మీ అన్న. మీరు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఒకవేళ గెలిపిస్తారే అనుకోండి మీరు టీఆర్ఎస్ని, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఒక ఎమ్మెల్యేగా ఒకవేళ టీఆర్ఎస్ అమ్మాయిని గెలిపించిందే అనుకుందాం, వచ్చేది 10 కోట్లు 20 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి. అదే మరి మీ నవీన్ యాదవ్, ఇది గట్టి మాట చెప్తున్నా మీకు,
నవీన్ యాదవ్ ఇట్లా గెలుస్తానే ఎమ్మెల్యే అవుతానే మంత్రి ఖచ్చితంగా హైదరాబాద్లో షహన్షా బాద్షా అవుతాడు. ఇది ఓర్వలేని వాళ్ళు ఎక్కడ మా పుట్టగతులు ఉండవా అనే ఉద్దేశంతో అందరూ కూడగట్టుకొని నానా తమాషాలు చేస్తున్నారు. కాబట్టి ఓటర్లారా ఇది గమనించండి. ఆయన వదాన్యుడు, ఆయన దాన ధర్ముడు, దాన వీర శూర కర్ణుడు. నిజంగానే అన్నం తిన్నటువంటి మరవనటువంటి వాడు, పేదతనం నుంచి వచ్చింది మరవనటువంటి వాడు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఆయన ముఖం చూడండి. ఎక్కడైనా పైల్వాన్గిరి కనబడుతుందా? ఎప్పుడు ఈ ప్రజలకు ఏం చేయాలని కనబడుతుంది, ఎప్పుడు ఈ ప్రజల మధ్యలో ఉండాలని కనబడుతుంది. నేను బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి అనేటటువంటి చినశ్రీశైలం యాదవ్ కొడుకు ఈరోజు రేపు 11వ తారీఖు నాడు మాకు అగ్ని పరీక్ష. మీకు నేను దండం పెట్టి కడుపులో తలబెట్టి అడుగుతున్నా. ఎందుకంటే మనసు తెలిసినటువంటి వాడిని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పేదతనం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏమండి మీకు ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఒక ఎస్సీని బాబా అని పిలిచేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఇంత ధనవంతుడైనటువంటి వాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆనందం కడుమూరు ఆనందం అంటారు. చిన్ననాటి నుంచి అన్నదమ్ములుగా పెరిగినటువంటి వాళ్ళు అందరి ముందు బాబా అని పిలుస్తాడు. ఈ పిల్లగాని వయసు ఏంది, ఆయన వయసు ఏంది, ఆయన స్థాయి ఏంది, మా స్థాయి ఏంది? కడుమూరు ఆనందం నా తమ్ముడు, ఇక్కడ ఉన్నటువంటి అనంతయ్య మా తమ్ముడు, ఇక్కడ ఉన్నటువంటి జగదీష్, ఇక్కడ రాములు, వీళ్ళందరం మేము 30 ఏళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నారు. నాతోటి నా వారసులుగా పనిచేస్తున్నారు. దళితోద్యమాల్లో ఒక్క రూపాయి ఎవరిది తెలవకుండా నీతి నిజాయితీ పనిచేస్తున్నటువంటి వాడిని, కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి గాంధీ భవన్లో ఆస్థానగా వినిపించుకున్న వాడిని. అన్ని పాటలు నేనే రాశాను, అన్ని వ్యాఖ్యలు నేనే చేశాను. పివి నరసింహరావు చనిపోతే నేనే, తర్వాత దాశరథ్ చనిపోతే నేనే, విఠలరావు చనిపోతే నేనే, ఇన్ని రకాలుగా చేసినటువంటి శ్రీనారాయణ రెడ్డి చనిపోతే అన్ని కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాడిని మీకు చేతులెత్తి మొక్కి అడుగుతున్నా. ఇవాళ చిన్న శ్రీశైలం ఎంత బాధలో ఉన్నాడో అర్థం చేసుకోండి. మీ దగ్గర పుట్టినటువంటి వాడు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. కాబట్టి వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉన్నది. కాబట్టి ఎవరు చెప్పిన మాటలు వినకండి. ఓటర్లారా, అమ్మల్లారా, అక్కల్లారా, ప్రత్యేకించి యువకులైనటువంటి నా బిడ్డల్లారా, నా తమ్ముళ్ళారా, మీకు మళ్ళొక్కసారి చేతులెత్తి మీ కడుపులో తలబెట్టి అడుగుతున్నా. చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్కి చేతి గుర్తు మీద ఓటేసి, చేతి గుర్తు మీద ఓటేసి, చేతి గుర్తు మీద ఓటేసి, చేతి గుర్తుకే ఇట్లా చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని నేను హృదయ విదారకంగా చెప్తున్నాను. మంచి మనసు బాధతో చెప్తున్నాను. దయచేసి ఓటర్లారా, ఎవరు చెప్పిన మాటలు వాళ్ళ డబ్బులకు లొంగకండి. 50 ఏళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి దయచేసి అబ్బా ఇగో నా తమ్ముడు ఏమండి ఇప్పుడే చెప్పినాను, మీకు ఇక్కడే ఉన్నాడు. నేను దైవ ప్రమాణంగా చెప్తున్నాను. అన్నాను ఒక్క నిమిషం. అన్న మమ్మలను అన్న తమ్మని పిలుస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.